ఇంగ్లాండ్ టూర్లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూకుడు మీదున్నాడు. పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు. లీడ్స్ టెస్ట్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అలరించాడు. ఒకే మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టి తన స్టామినా చూపించాడు. సెంచరీ తర్వాత ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సెంచరీని వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ తర్వాత పంత్ పల్టీ కొట్టాడు. ఐపీఎల్లో ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత కూడా శతకం బాదగానే పల్టీ కొట్టాడు. ఈసారి రెండో ఇన్నింగ్స్లో శతకం బాదగానే సోమర్సాల్ట్ చేస్తాడని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అందుకు తగినట్టే గ్లవ్స్, హెల్మెట్ కూడా తీసేశాడు పంత్. గ్రౌండ్లోనే ఉన్న లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా యువ ప్లేయర్ నుంచి సోమర్సాల్ట్ను కోరుకున్నాడు. శతకం బాదగానే పల్టీ కొట్టమంటూ సూచించాడు. అయితే పంత్ మాత్రం ఈసారి ట్రెండ్ మార్చేశాడు. సెంచరీ తర్వాత కూల్గా ఓ నవ్వు నవ్వేశాడు. చూపుడు వేలు, బొటన్ వేలిని కలిపి సున్నాలా చుట్టేశాడు. అందులో నుంచి ఫ్యాన్స్ను చూశాడు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెంచరీ తర్వాత పల్టీ కొట్టేస్తాడనుకుంటే కొత్త సెలబ్రేషన్తో పంత్ అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే పంత్ కొత్త సంబరం వెనుక కూడా ఒక కథ ఉంది. ఇది క్రీడా రంగంలో ఫేమస్ అయిన సెలబ్రేషనే. ఈ సంబరాన్ని ఢిల్లీ అలీ సెలబ్రేషన్ అని పిలుస్తారు. ఈ తరహా సంబరాన్ని 7 సంవత్సరాల క్రితమే ఫుట్బాల్ ప్లేయర్ ఢిల్లీ అలీ చేసుకున్నాడు. గోల్ కొట్టగానే చూపుడు వేలు, బొటన్ వేలిని కలిపి సున్నాలా చుట్టాడు. అందులో నుంచే అభిమానులను చూశాడు. టోటెన్హామ్ హాట్స్పర్స్ సాకర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ అలీ 2018లో ఈ సెలబ్రేషన్తో ఆకట్టుకున్నాడు. ఈ సంబరానికి ఓకే అనే మీనింగ్ ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పంత్ కొట్టిన సెంచరీతో పాటు ఢిల్లీ అలీ సంబరం కూడా ఇప్పుడు టాకింగ్ పాయింట్గా మారింది. లీడ్స్లో వరుసగా 2 సెంచరీతో పంత్ రికార్డులు కొల్లగొట్టాడు. ఒక టెస్ట్లో 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీ సాధించిన 2 వికెట్ కీపర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. 2001లో సౌత్ ఆఫ్రికాపై జింబాబ్వే ఆటగాడు యాండీ ఫ్లవర్ ఈ ఘనతను అందుకున్న తొలి వికెట్ కీపర్గా రికార్డుల్లో ఉన్నాడు. 2001లో యాండీ ఫ్లవర్ ఒక ఇన్నింగ్స్లో 141 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 199 పరుగులు సాధించాడు. లీడ్స్ టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో పంత్ 134 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు కొట్టాడు. ఇంగ్లాండ్లో 2 ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఓవరాల్గా 9వ పర్యాటక జట్టు ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. లీడ్స్ టెస్ట్లో పంత్ 252 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్లో ఎక్కువ పరుగులు సాధించిన భారత వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. కెరియర్లో 8 సెంచరీలు సాధించిన పంత్ ఇంగ్లాండ్లోని 4 శతకాలు బాదాడు. లీడ్స్లో రిషబ్ 9 సిక్సర్లు కొట్టాడు. ఇంగ్లాండ్లో ఒక టెస్ట్లో ఎక్కువ సిక్సర్లు బాదిన బెన్ స్టోక్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్ సరసన నిలిచాడు.